ఇప్పుడు మీ సెంటర్ ఓపెన్ గా నేచర్ లో యానిమల్స్ ఫార్మింగ్ అన్ని పెట్టుకొని ఇంత సైకాట్రిస్ట్ ని కలవాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. నాకేంటి వచ్చింది డిప్రెషన్ వస్తుంటే మనంతట మనం ఎట్లా సెట్ చేసుకుంటాం? అవన్నీ ఉంచి మనం మెడికేషన్స్ ఇస్తున్నాం అనుకోండి, మనం ఇంకొక ఎడిక్షన్ ని యాడ్ చేసినట్టే వాళ్ళకి. ఒకప్పుడు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటి 30 ఏళ్ళకు కూడా నిద్ర పట్టట్లేదు. ఫ్యూచర్ లో ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను అప్పుడు ఎప్పుడో స్మోకింగ్ సడన్ గా ఆపాను, డ్రింకింగ్ సడన్ గా ఆపాను, అందువల్ల వచ్చింది అంటారు. అన్లెస్ ఐఎమ్ మోటివేటెడ్ ఐ కాంట్ డూ ఇట్. నమస్తే అండి. మామూలుగా న్యూరాలజీ ఓపీడీలో కానీ కార్డియాలజీ ఓపీడీలో కానీ చాలాసార్లు మేము చూసేది ఏంటి అంటే 100 మంది వస్తే అట్లీస్ట్ 10 మందికైనా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, మానసికంగా ఇబ్బంది పడే రోగాలతో కొంతమంది బాధపడతా ఉంటారు. కానీ మేము ఓపీడీలో ఇది సైకాట్రిస్ట్ చూస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పినప్పుడు చాలామంది బాధపడిపోతారు. ఎందుకు మాకు సైకాట్రిక్ ప్రాబ్లం అంటున్నారు అని. అది ఒక అపోహ. అంటే వాళ్ళు సరిగ్గా తీసుకోరనమాట. ఫ్యామిలీ కూడా మామూలుగా న్యూరాలజీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండిద్ది. సైకాట్రిక్ ప్రాబ్లం అని చెప్పంగానే చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను అనుకున్నాను, ఇంతమంది మానసిక రోగాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు దాని గురించి కొంచెం మనం తెలుసుకుంటే మనంతట మనం అయ్యేవి మనం ట్రీట్ చేసుకోగలం. హెల్ప్ అవసరమైనప్పుడు మంచి సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడంలో తప్పే లేదు. సో ఈరోజు దాని గురించి మాట్లాడటానికి నేను ఎక్స్పర్ట్ని కాదు. న్యూరాలజీ సైకాట్రీ రెండు మెథడ్ నుంచే వచ్చినా కూడా ట్రైనింగ్ అనేది న్యూరాలజీకి సెపరేటు, సైకాట్రీకి సెపరేటు. సో వాళ్ళు చేసే పని న్యూరాలజిస్ట్ ఎట్లాగో చేయలేరు. సో దీని గురించి మాట్లాడాలి అంటే నేను కరెక్ట్ పర్సన్ని కాదు. ఈరోజు అందుకే నాతో పాటు డాక్టర్ జగదీష్ కంటా గారు ఉన్నారు. చాలా మంచి సైకియాట్రిస్ట్. ఆయన గుంటూరులోనే వర్క్ చేస్తున్నారు. సో ఆయన ద్వారా మనం ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి అంటే మానసిక రోగాలకి ఎట్లా మనం హెల్ప్ తీసుకోవాలి, మనంతట మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం అయితే ఏం చేయాలి, వీటి మీద ఒక అవగాహన లాగా ఈరోజు చూద్దాం. హాయ్ అండి. నేను ఫస్ట్ డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు నేను కామన్గా చూసేది ఏంటి అంటే చాలా చోట్ల నొప్పులు, తలనొప్పి, ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. అంటే మల్టిపుల్ ప్లేసెస్లో. సో ఒక మనిషికి మల్టిపుల్ డిసీజెస్ రావు చాలా చోట్ల. సో అన్ని చోట్ల చెప్తున్నారంటే మేము ఆలోచిస్తాం ఏది కారణం అయి ఉండొచ్చు. ఏదో ఒక కారణమే ఉండాలి కదా, ఎన్నో కారణాలు ఉండవు కదా. సో చాలాసార్లు అడిగితే నిద్ర బాగాలేదు, పరిస్థితుల వల్ల, స్ట్రెస్ వల్ల, ఆందోళన, డిప్రెషను ఇట్లా చెప్తా ఉంటారు కారణాలు. సో కొంతమందికి సిచ్యువేషన్స్ని బట్టి రావచ్చు, కొంతమందికి అంటే వాళ్ళ పరిసరాలను బట్టి, వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ వల్ల రావచ్చు, కొంతమందికి ఏవి లేకుండా కూడా రావచ్చు. సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని, ఎప్పుడు మీ హెల్ప్ అవసరం, ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళే వీటిని సార్ట్ అవుట్ చేసుకోగలరు అని. ఓకేనండి. ఇప్పుడు జనరల్గా ఒక ఫీవర్ కానీ ఏదన్నా హెడేక్ కానీ వచ్చిందనుకోండి, జనరల్గా పేషెంట్ అనేవాడు ఎమ్మటే ఐడెంటిఫై చేస్తారు. చేసి ఎమ్మటే అంటే డే 1 ఆర్ డే 2 ఎమ్మటే డాక్టర్ హెల్ప్ తీసుకుంటారు. మీరు చెప్పిన సిమ్టమ్స్లో కూడా అలాగే చేస్తారు. అంటే అతనుకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఏదైనా కడుపు నొప్పి ఏదో వచ్చిందనుకోండి, ముందు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంత సూపర్ స్పెషాలిటీ వచ్చింది కాబట్టి. సో అలా వెళ్తే అక్కడ ఇలా నెంబర్ ఆఫ్ న్యూమరస్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఒక స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బట్ అందరూ ఏంటంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేయగలరు. కానీ ఇదంతా ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఏమండి ఒక సైకాట్రిస్ట్ని కలవాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. నాకేంటి వచ్చింది, నాకెందుకు వస్తుంది, నేను నార్మలే కదా. ఎగ్జాక్ట్లీ. నాకు నొప్పేమో ఒళ్ళంతా అంటే మీరు మానసిక డాక్టర్ని కలవమన్నారు అంటే చాలాసార్లు బాధపడి ఇంకా ఈవెన్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా మానేస్తారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఫైనల్ యాక్సెప్టెన్స్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే చాలా మంది డాక్టర్స్ అందరు చెప్పి ఇంత అంటే 100 ఫైల్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి తగ్గకపోతుంటే ఇంకా అప్పుడు ఇంకా లాస్ట్ రిసార్ట్గా వస్తారనమాట. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఫీవర్ 2nd డే 3rd డే వెళ్తే ఎమ్మటే ట్రీట్మెంట్ దొరుకుతుంది, తగ్గిపోతుంది.
దాని అలా ప్రొలాంగ్ చేస్తా వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, ఆ ఫీవరే తినేస్తుంది వాడిని. అవును. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. అంటే వాడు బర్న్ట్ అవుట్ అయిపోవడమా, లేకపోతే వాడు ఏంటంటే వాడి అంటే సెరటోనిన్ మీకు తెలిసిందే కదా, సెరటోనిన్ లెవెల్స్ మరీ తక్కువ అయిపోవడమా, ఇట్లా జరిగిపోవడం వల్ల ఏంటంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి కూడా రెస్పాన్స్ కొంచెం డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు అట్లీస్ట్ అతను 1 year కానీ 1.5 year కానీ తిరిగేసి ఉంటారు అనమాట, ఇదే సిమ్టమ్స్ తోటి ఇబ్బంది పడతా ఉంటారు. కానీ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎర్లీగానే తగ్గిపోతుంది. బట్ మేము పెట్టే మెడికేషన్స్ చాలామంది కూడా పెడతా ఉంటారు. అంటే ఐ మీన్ ఎస్క్లోప్రామ్ అని కొన్ని ఉంటాయి మెడికేషన్స్, అవి పెడతా ఉంటారు. చాలాసార్లు మేమే ఓపీలో రొటీన్ మెడిసిన్స్ తో పాటు చిన్న డోస్ యాడ్ చేస్తాం. ఎందుకంటే మనం చెప్పి యాడ్ చేస్తే చాలా మంది వేసుకోరు. సో చాలాసార్లు పెట్టిన తర్వాత బాగా అవుతారు, అప్పుడు మెల్లగా తీసేస్తాం. వాళ్ళకి అసలు తెలీదు యాంటీ డిప్రెసెంట్ పెట్టాము అనే విషయం తెలీదు. వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో ఉండకపోవచ్చు అని. సో ఆ డ్రగ్స్ ఏంటంటే ఎన్ని రోజులు పెట్టాలి, ఇప్పుడు విత్డ్రా చేయాలి, ఎప్పుడు డోసెస్ పెంచాలి అన్నది కొంచెం మేము బెటర్గా ఉంటుంది. సో అక్కడ కొంచెం ఇన్యాడిక్వేట్ డోసింగ్ కానీ ఇన్యాడిక్వేట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే రిలాప్స్ అయిపోతూ ఉంటారు. మెయిన్ ఏంటంటే స్టిగ్మా అనేది ఇప్పటికీ చాలా మందిలో ఉంది. మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ దీనివల్ల కానీ మన సోషల్ సెటప్ వల్ల కానీ, అంటే నాకు ఏదైనా మానసిక ఇబ్బంది వచ్చిందంటే పక్కవాడేమనుకుంటాడు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్న దీంతో ఎక్కువగా ఇబ్బంది పడి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. కానీ డిసీజ్ తెలియదు కదా తను ఏది అని. డిసీజ్ ఏంటంటే బయట పెట్టేస్తుంది ఎప్పటికైనా. బట్ వాళ్ళు వచ్చే టైంకి ఏంటంటే చాలా ఎక్కువగా ప్రొలాంగ్ అయిపోయి ఉంటారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, అంటే ఆ పేషెంట్స్కి ఎవరన్నా మీ చుట్టాల్లో కానీ ఎవరన్నా ఇలాంటి ఇబ్బందులు పడితే ఎమ్మటే సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోండి. సో ఏమన్నా అంటే ఆర్గానిక్ కాజ్ ఉంటే ఎమ్మటే వదిలేస్తారు, అంటే ఐ మీన్ ఆ కన్సర్న్ డాక్టర్కి రిఫర్ చేసేస్తారు. తలనొప్పి వస్తే వెంటనే వస్తారు. బట్ ఇది డిప్రెషన్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే పక్కోళ్ళు చెప్తారు, నువ్వే ఓవర్కమ్ అవ్వు, నీ అంతటి నువ్వే కొంచెం సెట్ చేసుకోవాలి, దీనికి డాక్టర్ అవసరం లేదు అని. కాకపోతే మనకి న్యూరాలజీ ప్రాబ్లం కొంచెం స్కాన్ పిక్ చేసేది. ఇప్పుడు మీరు చెప్పారు సెరటోనిన్ తగ్గితే మూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెరటోనిన్ ఏ స్కాన్ పిక్ చేయదుగా, దానికి మనకి ఇంకా టెక్నాలజీ రాలేదు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, సెరటోనిన్, డోపమిన్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అది రీసెంట్ గా వచ్చిన నాలెడ్జ్. సో సైకియాట్రీ నాకు తెలిసి ఇంకా ఒక బడ్డింగ్ ఫీల్డే. దాంతో అవేర్నెస్ మిగతా స్పెషలిస్ట్లకు కూడా తక్కువే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిగతా డాక్టర్లు కూడా సైకియాట్రీ మీద అవేర్నెస్ తక్కువే, అట్లాగే పీపుల్ కూడా కొంచెం తక్కువే. సో బ్రెయిన్ లో సెరటోనిన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యి డిప్రెషన్ వస్తుంటే మనంతట మనం ఎట్లా సెట్ చేసుకుంటాం? మనంతట మనం సెట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఒకటి ఏంటంటే అదే నేను చెప్పాను, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది, అంటే నోయింగ్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాట్ ఆర్ ఆల్ యువర్ థాట్స్, అంటే ఎలా రన్ అవుతున్నాయి మీ థాట్స్, దానికి ఎలా యాక్ట్ చేస్తున్నారు ఆ థాట్స్కి మీరు, అంత కాన్షియస్గా ఉండాలి. ఉంటే దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఏది బై ఐ మీన్ త్రూ అంటే ఎనీ కాజ్ వల్ల వచ్చేది. డినోవో అనుకోండి, యూ కెన్ గెట్ ఎనీ, ఎవరికైనా రావచ్చు. పర్టికులర్ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ, లాస్ ఆఫ్ ఎనీవన్ కానీ, లేకపోతే జాబ్ లాస్ కానీ, వీటి వల్ల వచ్చే యాంగ్జైటీస్ కానీ డిప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించాలి అంటే మన సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. అండ్ ఫేసింగ్ ద ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే దే డోంట్ వాంట్ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయకుండా ఎస్కేప్ చేద్దామని చూస్తూ ఉంటారు త్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీన్స్ అనమాట. అంటే ఆల్కహాల్ కానీ, గేమ్స్ కానీ, మూవీస్ కానీ, ఏదో ఒకటి డిస్ట్రాక్షన్స్ కానీ. బట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఆ సిచ్యువేషన్స్లో ఉండి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాడికి ఆ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ డ్యూ టు దోస్ సిచ్యువేషన్స్ అనేది పోతుంది. బట్ చాలా కొన్ని కేసెస్లో నేను చెప్పినట్లుగా అంటే కాజ్ ఏమి ఉండదు, బట్ ఫ్యామిలీలో మదర్ కి ఉండిద్ది, పిల్లలకు ఉండిద్ది, సో జెనెటిక్ గా కూడా రావచ్చు. వాళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. వాళ్ళకి మెడికేషన్స్ తో పాటు ఈ కౌన్సిలింగ్ అన్ని కూడా చేయాలి. నేను చాలా సార్లు బాధపడేది ఏంటంటే, కొంతసార్లు మైల్డ్ డిప్రెషన్ నుండి పంపించినప్పుడు మెడికేట్ చేస్తారు, మెడిసిన్స్ రాస్తారు. దాంతో కొంతమంది బరువు పెరగడం, కొంతమంది డే టైం పగలు కూడా నాకు నిద్ర వస్తుంది అంటారు. సో మనకు కొన్ని కౌన్సిలింగ్ ద్వారా అట్లా మనం ట్రీట్ చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అంటే మెడికేషన్ స్టార్ట్ చేసే కన్నా కూడా వీలైనంత వరకు. ఓకే, అది కరెక్ట్ కాదేమోనండి. అంటే మెడికేషన్స్ మనం స్టార్ట్ చేస్తాము, మీరు అన్నట్లుగా చాలా మెడికేషన్స్కి వెయిట్ గెయిన్ పొటెన్షియాలిటీ ఉంటుంది, డ్రౌజినెస్ ఉంటుంది, ఇవి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు రావడమే కొంచెం అపనమ్మకంతో వస్తూ ఉంటారు.
మనం మెడికేషన్స్ పెట్టగానే అంటే మనకు తెలియదు కదా ఈ మెడికేషన్కి ఇతను రోజీ అవుతాడు, ఈ మెడికేషన్కి ఇతను అవుతాడని తెలియదు. బట్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసుకొని వాళ్ళ ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది అలా చూసుకొని మనం మెడికేషన్ పెడతాం. ఒక మెడికేషన్ దానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వెంటనే ఏం చెప్తామంటే మీరు రండమ్మా, ఒకవేళ ఈ మెడికేషన్ పడకపోతే మేము ఎమ్మటే వేరే మెడికేషన్కి వెళ్తాం, కానీ మెడికేషన్స్ అయితే ఆపద్దు అని చెప్తాం. మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే ఆ డ్రౌజినెస్ వాటికి భయపడిపోయి ఏంటంటే పాపం ఆపేస్తారు. సో అది ఎవరు కనిపెట్టలేరు అనమాట ముందుగా, రారు కూడా అక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుందండి. కొంతమంది వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే మనం ఒక 20 daysకి రాసామనుకోండి మెడికేషన్స్, వాళ్ళకి 14 daysకి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, బాగా వచ్చింది, మళ్ళీ రావడం ఎందుకని చెప్పి అవే కంటిన్యూ చేస్తారు మనకి చెప్పకుండా. సో అక్కడ వెయిట్ గెయిన్ అయిపోతారు. ఒక 2 months 3 months మనకు చెప్పకుండా ఏంటంటే మనం కొన్ని అడ్జస్ట్మెంట్కి రమ్మని చెప్తాం కదా, డోస్ అడ్జస్ట్మెంట్కి రాకుండా వాళ్ళే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మేము అందుకే వాళ్ళకి ముందుగానే మేము అన్నీ చెప్తాం, డ్రౌజినెస్ మీకు వచ్చినా కూడా కొన్ని రోజుల్లో అది అలవాటు అయిపోతుంది. ఒకవేళ వెయిట్ గెయిన్ ఏమన్నా వస్తుంది అంటే మీరు ఎమ్మటే రండి, మనం మార్చుకుందాం. దానికి మీరు డైట్ ప్లాన్స్ కానీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయాలి. అలా హోలిస్టిక్గా ఉంటేనే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. లేదు అనుకోండి ఓన్లీ మెడికేషన్స్ తోటి అంటే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రావడము, మళ్ళీ దాన్ని వదిలేయడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హోలిస్టిక్ అంటే అన్ని విధాలుగా అంటే ఇప్పుడు మీ సెంటర్ నేను ఇట్లా ఎప్పుడు చూడలేదు, అంటే ఓపెన్ గా నేచర్ లో యానిమల్స్ ఫార్మింగ్ అన్ని పెట్టుకొని ఇంత ఓపెన్ గా పెట్టుకున్నారు. సో ఇది ఎందుకు మీకు ఈ ఐడియా ఇట్లా ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నేను వైజాగ్లో చేశానండి నా పీజీ. అక్కడ ఏంటంటే బాగా అంటే ఓపెన్ స్పేస్లో అంతా ఉండేది, మా ట్రైనింగ్ అలా ఉండేది. సో ఒక పేషెంట్ వచ్చారనుకోండి, వీ నీడ్ టైం అనమాట. వీ నీడ్ టైం, అతన్ని కూర్చోపెట్టి అతన్ని మాట్లాడి అతని హిస్టరీ తీసుకోవడానికి అంతా టైం అంతా ఉండాలి. అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఏంటంటే చాలా మంది అగ్రెసివ్గా ఉంటారు, చాలా రకరకాలుగా ఉంటారు. సో యాక్సెప్టెన్స్ ఉండదు, వాళ్ళకి ఇన్సైట్ ఉండకపోవచ్చు. వాళ్ళందరినీ ఏంటంటే వాళ్ళని కామ్ డౌన్ చేయాలి అంటే నాట్ ఓన్లీ మెడికేషన్, కొంచెం ఓపెన్ స్పేస్ ఉందనుకోండి, బాగా వైడ్గా ఓపెన్గా ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే కొంచెం సైకలాజికల్గా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం నేచర్కి దగ్గరగా ఉండాలి, చెట్లు అన్నీ ఉండాలి, పొల్యూషన్కి దూరంగా ఉండాలని చెప్పి ఇది స్టార్ట్ చేసాము 7 years బ్యాక్. సో ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళ అగ్రెషన్ లెవెల్స్ కానీ మేము చూసింది ఏంటంటే ఒక క్లోజ్డ్ హాస్పిటల్స్లో పెట్టినా కూడా ఇక్కడ పెట్టినా కూడా అగ్రెషన్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉన్నాయి అనమాట. అది నేనైతే అబ్జర్వ్ చేయగలిగాను. అదేనండి, అప్పుడు మెడికేషన్స్ ఎక్కువ అవసరం పడవు. సో వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, ఫిజికల్లీ యాక్టివ్. నేను చూసేది కూడా అంతే, ఖాళీగా 4 గోడల మధ్య స్క్రీన్స్ తో ఉన్నప్పుడు ఎక్కువ ఇవన్నీ. సో ఓపెన్ గా ఉన్నప్పుడు నేచర్ తో దగ్గర ఉన్నప్పుడు నేచురల్ గానే కొంచెం బెటర్ ఉంటారు. మా దగ్గర కూడా ఇంకా ఏంటంటే అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు బిజీగా ఉంచుతాం పేషెంట్స్, యోగాతో స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ ఏదో ఒక కౌన్సిలర్స్ తోటి కౌన్సిలింగ్ కానీ, లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్, గేమ్స్ లాంటివి, పజిల్స్ కానీ ఇలాంటివి అన్ని ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు బ్రెయిన్ ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మంచిది, ఎంత ఖాళీగా ఉంటే అంత ఆలోచనలు ఎక్కువ. సో ఈ మధ్య నేను చూస్తుంది ఏంటంటే నిద్రలేమి, ఇన్సోమ్నియా. ఒకప్పుడు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు 60s 70s, ఇప్పుడు ఏంటి 30 ఏళ్ళకు కూడా నిద్ర పట్టట్లేదు అని వస్తున్నారు. టాబ్లెట్స్ స్టార్ట్ చేయకుండా ఉండలేరు, స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ భయం, ఎన్ని రోజులు వాడాలి, నేను లైఫ్ లాంగ్ స్లీపింగ్ పిల్స్ వాడాల్సి వచ్చిందా అని. సో దాన్ని ఎట్లా, ఎవరికి టాబ్లెట్స్ అవసరం, ఎవరికి టాబ్లెట్స్ లేకుండా మనం ఏమైనా ఇన్సోమ్నియా నిద్ర పట్టకపోవడాన్ని మనం ట్రీట్ చేయొచ్చా అని. నిద్ర పట్టకపోవడం అనేది మీరు అడిగారు కదండి. అంటే మనం ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఏంటంటే చాలా ప్రిస్క్రిప్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే నిద్ర పట్టట్లేదు అని చెప్పగానే అంటే కొన్ని మెడికేషన్ వాళ్ళు కౌంటర్ టేబుల్గా వాళ్ళంతా వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. అంటే డాక్టర్స్ ఏంటంటే ఒక బాబు మీరు 1 week వాడాలి, తర్వాత ఆపేయాలని చెప్పినా కూడా ఆ ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు ఏంటంటే దానికి అలవాటు పడిపోయి వాళ్ళంతా కంటిన్యూగా వాడుతూనే ఉంటారు. దానివల్ల మళ్ళీ దానికి అడిక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మనం ఆ ఇన్సామ్నియాస్కి ఏంటంటే అసలు ఆ రీజన్స్ ఏంటనేది చూడాలి. చాలామంది ఇప్పుడున్న యువత ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా అంటే వాళ్ళ జాబ్స్ వల్ల కానీ, లేకపోతే జాబ్ లెస్ వల్ల కానీ వాళ్ళు ఆ స్ట్రెస్ ఎక్కువ లోన్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎడిక్షన్స్కి ఎక్కువ అయిపోతున్నారు. దానివల్ల ఇన్సామ్నియాస్ వస్తాయి. అండ్ వీళ్ళ ప్రెషర్స్ వల్ల ఇన్సామ్నియాస్ వస్తాయి. అవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అందరూ పడుకునే ముందు ఫోన్ చూడాలి. ఫోన్ వల్ల ఇన్సామ్నియాస్, బ్లూ లైట్ ఇప్పుడు అవన్నీ ఉంచి మనం మెడికేషన్స్ ఇస్తున్నాం అనుకోండి, మనం ఇంకొక ఎడిక్షన్ యాడ్ చేసినట్టే వాళ్ళకి. సో కానీ
కానీ అంత ఈజీ టాస్క్ కాదు. ఇప్పుడు ఇన్ని తెలిసినా కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి కూడా తెలుసు. యాక్చువల్ వాళ్ళకి కూడా తెలుసు. వాటి నుంచి ఎలా బయటపడాలి అన్నది వాళ్ళకే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంత డిఫికల్ట్ గా ఉంటుంది ఇన్సామ్నియా ట్రీట్ చేయడం. రీసెంట్ గా స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే నిద్రపోకపోతే ఎక్కువ అవుతాయి. సో మేము పెట్టాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో. నిద్రపోవట్లేదు, రీసెంట్ గా వేరే హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే అది ఎక్కడ మళ్ళీ తిరగబెట్టింది అనే భయంతో మేము కూడా ఇచ్చేస్తాం టాబ్లెట్స్. అదే ఇందాక నేను చెప్పాను కదా, దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇది నిద్రకి బాగా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది ఇమీడియట్ గా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి చెప్పకుండానే వాళ్ళంతటి వాళ్ళే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకునే వాళ్ళు ఉన్నారు, బ్లాక్ లో తీసుకునే వాళ్ళు అలా ఉన్నారు. ఈ మధ్య మెడికల్ షాప్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, దాంతో ప్రిస్క్రిప్షన్ రీఫిల్ కోసం వస్తున్నారు. ఎప్పటి నుంచో వాడుకునే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, అంటే మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం ఇప్పుడు ఇవ్వట్లేదు అని. సో అట్లా ఇప్పుడు చూస్తున్నాం, ఇంతమంది జోల్పిడమ్లు, ఆల్ప్రాజోలాము, క్లోనోసిపామ్లు ఇట్లా ఎంతమంది వాడుతున్నారు, అసలు చాలా మంది వాడుతున్నారు. అందుకే మేము మా హాస్పిటల్ ఏంటంటే స్ట్రిక్ట్ గా మేము ఓన్లీ ఇన్ పేషెంట్స్ కే దాన్ని పెడుతున్నామండి. మా ప్రిస్క్రిప్షన్స్ లో ఎక్కడ కూడా మా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బెంజోడైజపిన్స్ అనే క్లాస్ ని అసలు ఇవ్వట్లేదు బయటకి. సో కంప్లీట్ గా తీసేసాము. ఇంతకుముందు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఎస్లోప్రామ్తో ఆ కాంబినేషన్స్ కూడా మేము ఇప్పుడు ఇవ్వట్లేదు. ఓన్లీ ఇన్ పేషెంట్స్ వరకే ఇస్తున్నాం. బయటకు వెళ్ళిపోతే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ బెంజోడైజపిన్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ అన్నమాట. అన్లెస్ ఇంకా వాడు ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తా ఇంకా వాడు ఉండలేకపోతున్నాడు అంటే చాలా లిటిల్ డోస్ పెడతాం, అది చాలా రేర్ కేసెస్. ఇప్పుడు మేము ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ స్మోకింగ్, డ్రింకింగ్. ఎందుకంటే స్మోకింగ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ పక్షవాతానికి. సో అంత పెద్ద పక్షవాతాన్ని రికవర్ అయినా కూడా స్మోకింగ్ నుంచి రికవర్ అవ్వలేరు. వచ్చిన రీజనే చాలా వరకు స్మోకింగ్ వల్ల వచ్చింది. ఆ షుగర్లు, బీపీలు ఏవో కొంచెం ఉంటాయి కానీ హార్మ్లెస్. బట్ స్మోకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ స్ట్రోక్ కి, హార్ట్ అటాక్ కి. చాలా మంది స్టెంట్ వేయించుకొని స్మోక్ చేస్తుంటారు, స్ట్రోక్ కి టాబ్లెట్స్ వాడతా స్మోక్ చేస్తూ ఉంటారు. సో మేము చెప్తాం మీరు బయటికి రావాల్సిందే. అప్పుడు ఏమంటారు, నేను తగ్గించుకుంటా అంటారు. 2వ నెల 3వ నెల నేను తగ్గించుకుంటా అంటే మేము చెప్తాం మీకు హెల్ప్ అవసరం, మీ వల్ల మీరు తగ్గించుకోలేకపోతున్నారు కదా, ఒక ఎక్స్పర్ట్ ని కలిసి మనం ప్లాన్ చేసుకుందాం ఎట్లా తగ్గించుకుందాం అని. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఇది నేను తగ్గించుకోలేనని. చుట్టుపక్కల ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఆయనంతటా ఆయన తగ్గించుకుంటారులేండి అంటే దాంట్లో తప్పేముంది. ఒక హెల్ప్ తీసుకుంటే వాళ్ళు ఒప్పుకో. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పాలి, నేను తగ్గించుకోలేకపోతున్నాను, నాకు ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా హెల్ప్ చేస్తారు మీకు, నాకు కావాల్సింది నా క్వశ్చన్. బట్ అందరు ఏంటి అంటే లేదు అంటే ప్రెస్టీజ్ గా ఫీల్ అవుతారు, నా అంతటి నేను తగ్గించుకోగలను అని. బట్ కొంతమంది తగ్గించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తగ్గించలేరు. సో అట్లాంటి వాళ్ళని నేను సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోండి అని చెప్పడానికి యాక్సెప్టెన్స్ నాకు దొరకట్లేదు. ఈ ఎడిక్షన్స్ లో అంటే మీరు చాలా మంచిగా ప్రశ్న అడిగారు. ఈ ఎడిక్షన్స్ వీటిల్లో ఏంటంటే అన్లెస్ మనం మోటివేషన్ అని విని ఉంటాం, అన్లెస్ ఐఎమ్ మోటివేటెడ్ ఐ కాంట్ డూ అంటే నాలో లేనంత వరకు మీరు నన్ను ఎక్కడ ఏం చేసినా కానీ నేను వాటి వరకు ఉంటాను, కానీ నేను చేయాల్సి నేను చేస్తాను. సో ఆ మోటివేషన్ లెవెల్స్ చూసుకోవాలండి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు అన్నట్లుగా హార్ట్ డిసీజ్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే వాళ్ళకి మోటివేషన్ లేకే అంత దూరం వెళ్ళారు. సో వాళ్ళు ప్రీ కంటెంప్లేషన్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే ముందు మోటివేట్ చేసుకోగలగాలి. మోటివేట్ చేసిన తర్వాతే మనము సక్సెస్ అవుతాం ట్రీట్మెంట్లో. సో వాళ్ళని ఏంటంటే ఇంకా ఫోర్స్ఫుల్గా ఉన్నా కూడా మనం కొన్ని రోజులు డీటాక్సిఫికేషన్ థెరపీస్ స్టార్ట్ చేసేసుకోవాలి. లేకపోతే ఏంటంటే అతన్ని ఫిజికల్గా ఇబ్బంది పడతారు కదా, అంటే అతని ప్రాణానికి ప్రమాదం, కాబట్టి అలా చేసుకోవాలి. సో ఈ మోటివేషన్ అనేది ఒక మనిషిలో లేనంత వరకు ఆ రిలాప్స్లు వస్తూనే ఉంటాయండి. మీరు ఎక్కడ పెట్టినా, ఎన్ని టైప్స్ ఆఫ్ అటెంప్ట్స్ చేసినా, ఎన్ని చేసినా కూడా. ఇంకొకటి మీరు ఇందాక అన్నట్లుగా మెల్లిగా ఆపుతాను అంటున్నారు, కానీ అక్కడే ఒక పాయింట్ ఉంది. మెల్లిగా ఆపుతాను అంటే మెల్లిగా కంటిన్యూ చేస్తానని అర్థం. సో దే డోంట్ వాంట్ టు క్విట్ అనమాట. అందుకే పలానా డేట్ ఇస్తారు. ఈ ఎడిక్షన్స్లో క్విట్ చేయాలి అనే డెసిషన్ ఆ ఇన్స్టెంట్గా రావాలి. ఆ ఇన్స్టెంట్స్లో ఓకే ఆపేయాలని అనుకోవాలి, కానీ పలానా రోజు ఆపుతాను అంటే అతను పక్కోళ్ళు చెప్తారు హఠాత్తుగా ఆపితే ఇట్లా అవుద్ది అని చెప్పేసి. సో ఫ్యూచర్ లో ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను అప్పుడెప్పుడో స్మోకింగ్ సడన్ గా ఆపాను, డ్రింకింగ్ సడన్ గా ఆపాను, అందువల్ల వచ్చింది అంటారు.
సో ఈ సడన్ గా ఆపినప్పుడు ఇబ్బంది రాకుండా మనం ఎట్లా చేస్తాం? సడన్ గా ఆపితే విత్డ్రావల్స్ అనేది ఉంటాయండి. అడిక్షన్స్ లో ఇప్పుడు ఆల్కహాల్ ఒక రకమైన విత్డ్రావల్స్ ఉంటాయి, ఓపియాయిడ్స్ ఒక రకమైన విత్డ్రావల్స్ ఉంటాయి, స్మోకింగ్ ఒక రకమైన విత్డ్రావల్స్ ఉంటాయి. ఆ విత్డ్రావల్స్ వల్లే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిక్షన్కి వెళ్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. ఆల్కహాల్కి బెంజోడైజపిన్స్ పెట్టుకుంటాము, ఓపియాయిడ్స్కి ఆ ఓపియాయిడ్ని కొంచెం చిన్నగా ఇచ్చి తగ్గిస్తూ వస్తాము. స్మోకింగ్ ఏంటంటే పర్టికులర్ మెడికేషన్ అంటూ ఉండదు, జస్ట్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అంటాం, అవి ఇచ్చి వాటిని విత్డ్రా చేసుకుంటూ వస్తాము. సో అవి మనం పెట్టుకోగలగాలి. అవి లేకుండా చేసామనుకోండి వాళ్ళు క్విట్ చేయలేరు. ఎందుకంటే ఆ క్రేవింగ్స్, ఆ తపన ఉంటుంది, వాళ్ళు ఇంకా తీసుకోవాలన్నా నిద్రపోరు, ప్లస్ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తా ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ లో అయితే ఇరిటబిలిటీ చాలా ఎక్కువ అయిపోతా ఉంటుంది. హాస్పిటల్లో పేషెంట్ ఐసీయూలో ఉండి స్మోకింగ్ ఆపిస్తేనే అసలు ఉండలేరు, కట్టేయాల్సి వచ్చేది చాలా సార్లు. మనం ఏంటంటే ప్యాచెస్ అను లేకపోతే నికోటిన్ గమ్స్ అను, కానీ అవి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే వాడు ఆ సిగరెట్ వెలిగించడము, ఆ పొగను వదలడము, దాన్ని హీల్ ఎంజాయ్ దట్ మోర్ అనమాట. ఆ కిక్ కన్నా కూడా వాడు అలా వదలడం అదంతా ఉండవు. మీకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలో గమ్ వేసుకుంటే ఏంటంటే అలా పెట్టుకొని ఉండాలి, వాడికి అవి ఉండవు, ఆ ప్లెజర్ రాదు వాడికి. సో అందుకని కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయి చెప్పిన మాట వింటలేదు, బాగా కోపం వస్తూ ఉంది, ఇసిరేస్తున్నాడు, ఫోన్ ఆపమంటే ఆపట్లేదు. సో మమ్మల్ని అడుగుతారు న్యూరాలజిస్ట్గా వచ్చినప్పుడు, ఇది మా సబ్జెక్ట్ కాదు, అంటే ఆ పర్సనాలిటీని ఎందుకు అట్లా వచ్చింది, దాన్ని ఏం చేయాలి అనేది మనది కాదు. సో దీనికి రైట్ పర్సన్ మీరు. బట్ నేను చెప్పానుగా, మీ అబ్బాయిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటే రాదు. సో మనం ఈ బిహేవియర్ ని మార్చగలమా అసలు? కొంతమంది పిల్లల బిహేవియర్ ని కానీ పెద్దవాళ్ళది కానీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా మీరు పర్సనాలిటీ అన్నారు కదా. సో పర్సనాలిటీ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంగ్రేన్ అయిపోయి ఉంటుంది. వాడు అలా ఉన్నాడు కాబట్టి వాడు పర్సనాలిటీకి వచ్చాడు. సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అని, యాంటీ సోషల్ పర్సనాలిటీ అని, ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ, అలా కొన్ని రకాలు ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఏ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నాడో అని ఐడెంటిఫై చేసుకోగలగాలండి. చేసుకొని దానికి తగ్గట్టు థెరపీస్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈగో సింటోనిక్, ఈగో డిస్టోనిక్ అని ఉంటాయి కొన్ని. ఈగో సింటోనిక్ అంటే ఏంటంటే వాడు చేసింది కరెక్ట్ అనుకుంటా ఉంటాడు కాబట్టి వాడు చేస్తూ ఉంటాడు. సో అవి మనం అతనికి తెలియజేయగలగాలి. నీ వల్ల ఇంత హాని జరుగుతుంది, ఇప్పుడు నీకున్న, ఇప్పుడు కొంతమంది కోసుకుంటా ఉంటారు. సో దే ఫీల్ దట్స్ నార్మల్ అనమాట. దానికి వాడు చాలా రీజన్స్ ఇంటలెక్చువల్ గా చాలా అంటే రీజన్స్ చెప్పుకుంటా ఉంటారు. సో అవన్నీ మనం కౌంటర్ చేయగలగాలి. అంటే ఓపిక్గా కూర్చొని కౌన్సిల్ చేసి చేయగలగాలి. వాటికి ఏంటంటే మనం కొన్ని మెడికేషన్స్ పెడతాము, అంటే కొంచెం కోపం లేకుండా, ఉద్రేకం లేకుండా పెడతాం తప్ప ఇట్లా కోసుకోవాలని ఆలోచన రాకుండా, లేకపోతే వాడు దాని ఏమంటారు హార్మ్ చేసే ఇంటెన్షన్స్ లేకుండా ఉన్నట్లుగా మెడికేషన్స్ ఏమి ఉండవు. వాటిలన్నింటినీ మనం కొన్ని థెరపీస్ ఉంటాయి, డైలెక్టిక్ బిహేవియరల్ థెరపీ అని, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, వాటి ద్వారా చిన్నగా వాళ్ళని మార్చుకోవాలి. బట్ ఇందాక మీరు అడిగినట్టుగా అసలు అతను మా దగ్గరికి రావడమే పెద్ద పాయింట్ అన్నమాట. అది ఎలాగే అంటే ఫ్యామిలీ మెంబర్సే తీసుకొని రాగలగాలి. ఎందుకంటే వాడికి అవన్నీ నార్మల్ అనిపిస్తూ ఉంటుంది పేషెంట్. అసలు ఎందుకు నాకు నార్మలే కదా, నేను ఏమి లేదు కదా అని చాలా ఇబ్బంది పడతారు. అంటే చాలా రోజుల డిస్ట్రక్షన్ తర్వాత గానీ వాళ్ళని తీసుకొని రాలేకపోతా ఉంటారు. పెరిగే కొద్దీ చాలా ఫిక్స్డ్ గా అయిపోతారు. చాలా తొందరగా చిన్న ఏజ్ లో ఏమైనా చేయగలిగితే మనకి బెటర్ గా ఉంటుంది. అవునండి, చిన్న ఏజ్ లోనే మనం ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్స్ అని, లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేయడం కానీ, లేకపోతే బుల్లింగ్ ఒకటి, అంటే పిల్లల్ని కొట్టడం, ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఎక్కువ అవుతున్నా, అంటే ఊరికోరికి అబద్ధాలు చెప్పడం, అంటే ఏదో ఒక ప్లాన్ తోటి ఇంటెంట్ తోటి అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ఐడెంటిఫై చేసి అప్పుడే మనం వాడిని చేసుకుంటా ఉండాలి. అందరూ ఏంటంటే వాడిని ముద్దు చేస్తూ ఉంటారు, ఏముందిలే అయిపోతుందిలే అని. బట్ అదేంటంటే లాస్ట్ యాంటీ సోషల్ పర్సనాలిటీకి వెళ్ళిపోతా ఉంటుంది. వాడి లెవెల్ పెరుగుతూ ఉంటుంది క్రైమ్. సో ఇప్పుడు వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా, వాళ్ళు ఒప్పుకోకుండా హాస్పిటల్కి ఎట్లా తీసుకురాగలరు? ఒప్పుకోకుండా అనేది అవ్వదండి, ఒప్పుకోకుండా తీసుకురాలేం. యాక్చువల్లీ ఒప్పుకునేటట్లుగా రారు. సో ఇదో పెద్ద క్వశ్చన్ అనమాట. నేను మామూలుగా నేనేం చెప్తానంటే, ఒకవేళ పేరెంట్ వాళ్ళ పిల్లలను ఎవరో ఒకరు తీసుకురావాలంటే, నీకు బాగాలేదని నువ్వు రా, నీతో పాటు వాడిని కూడా పట్టుకురా అంట. కానీ ఫైనల్ గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఇతనని చెప్పగానే అతను అన్నం తీసుకొచ్చాను అక్కడ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. సో అది ఉంటది. సో సమ్హౌ ఆర్ అదర్, అంటే మనం ఇలా ట్రిక్ చేసి తీసుకొని రావాలి. తర్వాత మనం అతనికి
ఆ హిస్టరీ టేకింగ్ లోనే మనం అతను చేసిన ఈవెంట్స్ ని, తన కాన్సిక్వెన్సెస్ ని, వాటిలన్నిటిని అతని ముందు చెప్పుకుంటా మనం క్వశ్చన్ చేసుకుంటా ఉంటే దే స్లోలీ స్టార్ట్ యాక్సెప్టింగ్ అనమాట. అంటే ఆలోచిస్తారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఓకే నేను ఇలా చేసినందుకు ఇలా అయింది. దాన్ని మళ్ళీ జస్టిఫై చేయడానికి చాలా వాడుతూ ఉంటారు డిఫెన్స్ మెకానిజమ్స్ అని. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ఒకటి క్వశ్చన్ చేసుకొని చేస్తే అప్పుడు దే విల్ యాక్సెప్ట్, స్లోలీ దే విల్ యాక్సెప్ట్, దెన్ విల్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మేము న్యూరాలజీలో చెప్తాం ప్రతి పేషెంట్కి 5 to 10 minutes అవసరం మాకు న్యూరాలజీ అర్థం కావటానికి. బట్ సైకియాట్రీ అనేది నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీకు మరి రోజులో 50-70 చూడాలంటే అవుద్దా? లేదండి, అవదు అసలు. చూడను కూడా 50-70 చూడడం. నేను హార్డ్లీ ఒక 10 to 15 పేషెంట్స్ చూసి అది క్వాలిటీగా చూస్తాం. అంటే ఇప్పుడు 24 hours ఉంటాయి, 8 hours నిద్రపోతాము. ఒక పేషెంట్ కి 30 minutes ఇచ్చిన ఎంత టైం పడుతుంది మీరు అక్కడ లెక్కేసేయండి. 50-70 అనేది అంటే వస్తే ఇలా చూస్తాము, అలా రాస్తాం తప్ప. బట్ పూర్తిగా మీరు స్కిజోఫ్రీనియా ఇట్లాంటివి ఉంటాయా? వాటిలో ఎక్కువ డ్రగ్స్ అవసరం పడతాయి. అవునండి, అవును. డ్రగ్స్ లేకుండా కష్టమే. అవును. బట్ ఎక్కువ డోసెస్ లో అవసరమైన వాటిని మనం తక్కువ డోసులో ఏమైనా పెట్టుకోవచ్చా? కౌన్సిలింగ్ చేస్తా డోసెస్ ని తగ్గించుకోవచ్చా అని? తగ్గించలేమండి. అంటే స్కిజోఫ్రీనియాలో ఇప్పుడు దాని కోర్స్ ఉంటుంది కొంతమందికి. అంటే రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్ అని, కంటిన్యూస్ అని, కంప్లీట్ దాన్ని ఏమంటారు కంప్లీట్లీ క్యూర్డ్ అని, అట్లా చాలా కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా కూడా ఒక సింగిల్ డ్రగ్ తోటే స్టార్ట్ చేస్తారు. దాంతో రెస్పాన్స్ వస్తుంది అనుకోండి, దే విల్ కంటిన్యూ. దాన్ని కొన్ని 6 months తర్వాత డోస్ తగ్గించుకోవడం, తర్వాత తీసేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ రిలాప్స్ వస్తే మటుకు ఇంక కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు జస్ట్ లైక్ డయాబెటీస్ వాడుతూ ఉంటారు, కానీ డయాబెటీస్ పెరుగుతుంది. ఇప్పుడు స్కిజోఫ్రీనియా లక్షణాలు ఏమైనా చెప్పగలరా మీరు? ఎట్లా మనం ఐడెంటిఫై చేసేది? స్కిజోఫ్రీనియా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి అంటే అన్నిట్లో అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుందిలేండి. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు రియాలిటీకి దూరంగా ఉంటారు. మెయిన్ పాయింట్ అది. అంటే వాస్తవికతలో ఉండరు వాళ్ళు. వాళ్ళ ప్రపంచంలో, అంటే వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ ఆలోచనలకి స్టిక్ ఆన్ అయి ఉంటారు. అంటే అందరూ స్టిక్ ఆన్ అయి ఉంటారు వాళ్ళ ఆలోచనలకి, కానీ నార్మల్ పర్సన్ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి వాస్తవానికి అవాస్తవానికి ఉంటది అనమాట. వాళ్ళంతా ఊహల్లో ఉంటారు, నమ్మరు. మీరు ఇలా ఉన్నారని చెప్పినా కూడా నమ్మరు. తనలో తను మాట్లాడుకోవడం, నిద్రపోకపోవడం, అనుమానాలు ఉండడం, ఏదో మాటలు వినపడడం, ఇట్లాంటివన్నీ ఉంటా ఉంటాయి. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే స్కిజోఫ్రీనియా ఇప్పుడు చాలా మంది మనం చూసేది ఏంటంటే బాగా రోడ్ల మీద అట్లా చిత్తుపెట్టలేరు కూడా. అది అంటే చాలా క్రానిక్ స్టేజ్ లో లేకపోతే అలాంటి అది స్కిజోఫ్రీనియా అనమాట. మీకు ఒక పాయింట్ రావాలంటే. కానీ స్కిజోఫ్రీనియా అనేది అవి చూసి ఏంటంటే జనాలు భయపడతా ఉంటారు, మేము ఇలా అయిపోతాం అని. కానీ బట్ అది చాలా రాంగ్. అదే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అనగానే అందరికి గుర్తొచ్చేది వాళ్ళే. అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటారు చూడండి, వాళ్ళని చూసి భయపడతా ఉంటారు. ఎందుకంటే అది ట్రీట్ చేయలేదు కాబట్టి అలా అయిపోయింది. అదే మీరు స్కిజోఫ్రీనియా ఫస్ట్ సిమ్టమ్స్ లోనే ట్రీట్ చేశారనుకోండి, దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అన్నమాట. చాలా కామన్ నార్మల్ లైఫ్ చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు. అసలు చాలా నార్మల్ గా ఉంటుంది. మనం అసలు ఐడెంటిఫై కూడా చేయలేదు అతను స్కిజోఫ్రీనియా ఉందా అని. అట్లా ఉంటుంది. అలా కాకుండా మీరు వదిలేశారనుకోండి, స్కిజోఫ్రీనియానే బయటపడేస్తుంది, అందరికి తెలిసేటట్టు చేస్తుంది, కనిపించింది. ఇప్పుడు ఇట్లా రీహాబ్ అని చెప్తాం కదా, ఎవరెవరికి మీరు రీహాబ్ ప్రిస్క్రైబ్ చేసేది? జనరలీ అన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్ అండి మెడికేషన్స్ వేసి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తే అడ్మిషన్ అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, అడ్మిషన్స్ ఎప్పుడు అవసరము అంటే సూసైడల్ టెండెన్సీస్ ఉన్నా, హోమిసైడల్ టెండెన్సీస్ ఉన్నా, అగ్రెషన్ ఉన్నా, ఓవర్గా అన్కంట్రోలబుల్ అవుతున్నా మనం అడ్మిట్ చేస్తాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మెడికేషన్స్ వేసుకోకపోయినా అడ్మిషన్ అవసరం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళని మనం ఫస్ట్ రీహాబ్లో పెడతాం. అంటే పదే రిలాప్స్ అవుతున్నా, అడిక్షన్స్కి ఎక్కువ అయిపోతున్నా వాళ్ళకి రీహాబ్ అవసరం. ఇప్పుడు డ్రగ్స్ మీరు ఏమేం డ్రగ్స్ చూస్తున్నారు ఇప్పుడు? ఎక్కువగా ఇప్పుడు కెనాబిస్ ఒకటి బాగా ఉందండి యూత్ లో. కెనాబిస్ బాగా చూస్తున్నాం. మేము పెట్టినప్పుడు ఫస్ట్ ఆల్కహాల్ ఉండేది, స్లోలీ కెనాబిస్ కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొన్ని ఓపియాయిడ్ మెడికేషన్స్ కూడా కౌంటర్ గా ఇస్తున్నారు అనమాట, టాబ్లెట్స్. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే దాన్ని బాగా పొడి చేసి వాటర్ లో కలిపేసి ఒక ఫిల్టర్ పేపర్ తో ఫిల్టర్ చేసి దాన్ని ఐవి ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారు. సో అంతవరకు కూడా వెళ్తున్నారు. అవి ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువలో దొరుకుతున్నాయి. సో ఆ నేమ్ చెప్తే మళ్ళీ అందరూ దానికి ఎగబడతారు. అందుకని అలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి.
ఇప్పుడు మేము చూసేది చాలా వరకు పెయిన్ కిల్లర్స్. నేను లాస్ట్ వీక్ కూడా చూసాను, 6 బిళ్ళలు తీసుకుంటున్నా అంటే రోజుకి. 6 బిళ్ళలు ఎవరికి అవసరం లేదు, అది కేవలం అడిక్షన్. అది తెలుసుకునేటప్పటికి 6 బిళ్ళల స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆపాలి అంటే మేము చెప్తాం, హాస్పిటల్లో ఉండకుండా ఆపలేం. హాస్పిటలైజేషన్ అంటే వారం రోజులు ఉంటే సరిపోద్దా అంటే అది చెప్పలేము. ఇప్పుడు ఏముంది, టాబ్లెట్ మీ అంతటి మీరు ఆపుకోలేరా, దీనికి నేను అడ్మిట్ అవ్వాలా అని ఇంకొక థాట్. అది అంత డిఫికల్ట్ అనే విషయం పక్కన వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళే, ఇప్పుడు వైఫ్ కి అడిక్షన్ ఉంది, హస్బెండ్ ఆపాలంటే ఉంచాలండి అంటే నా వల్ల కాదు తన్ని ఉంచడం, ఆ మాత్రం టాబ్లెట్ తను ఆపుకోలేదా అని వాళ్ళిద్దరి మధ్యలో ఇబ్బంది వస్తుంది. సో నాకు తెలిసి ఆపకుండా పాసిబుల్ అయితే కాదు కదా, హై డోసెస్ లో ఉన్నప్పుడు ఆపడం కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మీరు అన్నట్లుగానే ఒక టాబ్లెట్ తోటే స్టార్ట్ చేస్తారు, కాబట్టి దానికి హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది కదా, ఆ హాఫ్ లైఫ్ అయిపోగానే వాళ్ళకి క్రేవింగ్ వస్తుంది. సో దీనికి టాలరెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఒకటి సరిపోదు, 2, తర్వాత 3, 4, 6 అలా చేస్తారు. అప్పుడు అందరూ గుర్తిస్తారు ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ మనం ఇమీడియట్ గా హాస్పిటలైజ్ చేస్తే ఇమీడియట్ గా day 1 నుంచి 0 చేస్తాం టాబ్లెట్స్. చేసినప్పుడు వాళ్ళకి విత్డ్రావల్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే పలానా టైం వేసుకోకపోతే ఒక బాడీలో రియాక్షన్ వచ్చేస్తుంది, నొప్పులో ఏదో ఒక రియాక్షన్. దాన్ని మనం మేనేజ్ చేసి ఒక 1 week 2 weeks తర్వాత ఆ స్టేబిలైజ్ చేసేసి వాళ్ళని తర్వాత కౌన్సిలింగ్ చేసి రిలాప్స్ కి వెళ్లకుండా చూస్తాం. ఇక్కడ చాలా మంది ఏంటంటే రిలాప్స్ అయ్యేటప్పుడు ఇంతకుముందు నేను 6 టాబ్లెట్లు తీసుకున్నా కదా అని చెప్పి ఆ రిలాప్స్ అప్పుడు కూడా స్టార్టింగ్ మళ్ళీ 6 టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల డ్రగ్ ఓవర్డోస్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పుడు బాడీకి ఇప్పుడు బాడీకి తేడా ఉంటుంది అనమాట. డ్రగ్ ఓవర్డోస్లో వల్ల చనిపోవడం ఎందుకంటే ఇదే కారణం, ఇలాంటివి ఉంటాయి అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఇంతకు ముందు నేను అంత తాగేవాడిని కాబట్టి ఒకేసారి ఇప్పుడు తాగుదాం. సో అది మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి పేషెంట్స్. సో మీరు మామూలుగా ఇప్పుడు రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు తెలిసి ఇవన్నీ జబ్బులు కాదు, లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న మార్పు. ఇప్పుడు టీచర్ని అడిగినా మీకు తెలిసిందేగా మా ప్రొఫెషన్ చాలా స్ట్రెస్ఫుల్ అంటున్నారు, బ్యాంకర్స్ని అడిగినా అదే చెప్తున్నారు, మీకు తెలిసిందేగా నా ప్రొఫెషన్ స్ట్రెస్. నేను చిన్నప్పుడు మా ఫాదర్ బ్యాంకర్, అసలు టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ స్ట్రెస్ఫుల్గా అయ్యాయి, స్క్రీన్ అడిక్షన్ వచ్చింది, చిన్నపిల్లలకి తొందరగా స్క్రీన్స్ వస్తున్నాయి. సో ఈ చేంజెస్ వల్ల నాకు తెలిసి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, మానసిక ఇబ్బందులు, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ వల్ల తర్వాత బాడీలీ డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో ఇట్లా జరగకుండా ఉండటానికి కామన్ మ్యాన్ ఎట్లా ఏం చేయగలరు? సో ఫస్ట్ మనం స్ట్రెస్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నా సేమ్ థాట్స్కి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు, నా 2 సేమ్ థాట్స్కి కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు. అంటే ఏంటంటే నాకేమో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని కానీ వర్క్ చేయాలి, నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే స్ట్రెస్ వస్తుంది. అలా కాకుండా ఈ వర్క్ చేయాలనే కదా నేను వెళ్తున్నాను, బ్యాంక్ లేకపోతే వెళ్తున్నాను, దాన్ని ఇప్పుడు ఇంత బర్డెన్గా ఇచ్చిన దాన్ని మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, యాక్సెప్ట్ చేసి అంటే నేను ఎంతవరకు పని చేయగలను, 8 hours చేయగలను అన్న ఫ్యాక్ట్లో ఉండి ఆ 8 hours అంత చేసి ఎంతవరకు చేయగలగో అంత చేశారనుకోండి, ఆ స్ట్రెస్సే ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను కంప్లీట్ చేసేయాలి, పైనుంచి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని కూడా మనం తీసుకొని మనం చేయగలిగింది మనం చేసి బయటకు వస్తే సరిపోతూ ఉంటుంది అన్నది పాయింట్. సో ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. అది లేకపోతే మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇంకా డిప్రెషన్ అనో యాంగ్జైటీ అనో ఏవో వచ్చేస్తాం. స్కూల్ పిల్లల గురించి 10th పిల్లలు రోజంతా బాగా కష్టపడతారు, 11ంటికి పడుకోవటానికి వెళ్తారు, వెళ్ళేటప్పుడు ఇంత కష్టపడ్డాను కదా ఒక ½ hour ఫోన్ చూసి పడుకుంటా అంటారు. యాక్చువల్లీ ఫోన్ చూడడం రెస్ట్ కాదు. సో అట్లా మన థింకింగ్ చాలా చేంజ్ అయిపోయింది. బాగా కష్టపడు రెస్ట్ అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది. సో ఐ థింక్ సగం డిసీజెస్ వరకు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది. మిగతా సగానికి మాత్రం ఫస్ట్ నాకు బాగాలేదు అని మనం హెల్ప్ తీసుకుంటాం చూడండి, అదే ఫస్ట్ స్టెప్ ట్రీట్మెంట్ కి. ఒప్పుకోవాలి. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు వచ్చి చెప్తారు నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు ఏదైనా సైకలాజికల్ ఇబ్బంది అయ్యి ఉండొచ్చా అని. వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో హెల్ప్ అవసరమైనప్పుడు, ఇప్పుడు నాకు డిప్రెషన్ వచ్చినా కూడా నేను ఒకళ్ళతో నాకు ఇట్లా ఉంది, నాకు డిప్రెషన్ గా ఉందని చెప్పడమే ఫస్ట్ స్టెప్. దాని తర్వాతే మెడికేషన్స్, మళ్ళీ పక్కోళ్ళ సలహాలు. చాలా సార్లు డిప్రెషన్ ని అందరూ అర్థం చేసుకోలేరు. పక్షవాతం వచ్చిందంటే కళ్ళకు కనిపించింది కానీ ఇది కనిపించదు కదా, నీ బ్రెయిన్ లో కెమికల్ తక్కువ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. సో మెడిసిన్స్ అవసరమైనప్పుడు చెడ్డదేమో అని కాకుండా డాక్టర్ తో ఓపెన్ డిస్కషన్ లో, నిజంగా ఇబ్బంది అయినప్పుడు టాబ్లెట్స్ ఎట్లాగో మనమే ఆపేస్తాం కదా. సో ఆ యాక్సెప్టబిలిటీ అనేది వస్తే నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పాను కదా, నా ఓపీడీలో 10% ఇవి ఉన్నాయంటే
సొసైటీలో దీని బర్డెన్ చాలా ఎక్కువ, డయాబెటీస్ తో సమానం. సో దాన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. సో నాకు తెలిసి సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోవడం వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ, వేరే కంట్రీస్ లో యాక్సెప్ట్ చేస్తారు. స్లోగా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ లో మన దగ్గర వచ్చింది. కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్, వీళ్ళల్లో మెల్లగా అవేర్నెస్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్లుగా అర్బన్ పీపుల్ ఎందుకు అవేర్నెస్ వస్తుంది, విలేజ్ దాంట్లో ఎందుకు రావట్లేదు అంటే మీ అక్కడే ఆన్సర్ ఉంది. అంటే వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ అని, స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇంకా మారలేదు. వాళ్ళు పొద్దునే లెగుస్తారు, వెళ్తారు, పొలం పనికి వెళ్తారు, వస్తూ ఉంటారు. వాళ్ళలో కొద్దిగా తక్కువ వెన్ కంపేర్ టు అర్బన్ పాపులేషన్ అనమాట. అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటది. అండ్ హ్యూమన్ ఫ్యామిలీ రిలేషన్స్ క్లోజ్ గా ఉంటారు, ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎమోషనల్ వాళ్ళకి ఫైనాన్షియల్, ఇప్పుడు రైతులకి ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల, వీటి వల్ల పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, కానీ యాక్చువల్లీ వాళ్ళది మంచి లైఫ్ స్టైల్ మనతో పోలిస్తే. ఆ ప్రొఫెషనల్స్ వీళ్ళలో సాఫ్ట్వేర్ ఇవన్నిటితో చూపిస్తే యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది హెల్త్ పరంగా మంచి ప్రొఫెషన్. వాళ్ళలో ఫైనాన్షియల్ బర్డన్స్ వల్ల ఎక్కువ ఉంటాయండి. ఫైనాన్షియల్ బర్డన్స్ వల్ల ఈ డిప్రెషన్స్ కానీ, ఆత్మహత్యలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు హెల్ప్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ఒకటి ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ అది మనం ఐడెంటిఫై చేయలేం. సో నాకు ఫస్ట్ డిప్రెషన్ వచ్చింది అనుకోండి, హౌ కెన్ ఐడెంటిఫై దట్ ఇట్స్ డిప్రెషన్? ఇట్ కాంట్ హ్యాపెన్. నాకు ఫస్ట్ యాంగ్జైటీ వచ్చింది అనుకోండి, అవ్వదు. ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తుంది చూసారా, అప్పుడైతే వాడు ఐడెంటిఫై చేయగలడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఆక్యుపేషనల్ లైఫ్ అని ఉంటాయి అందరికి. వీటిల్లో డిస్టర్బెన్స్ వచ్చింది అంటే మటుకి దెన్ వీ హ్యావ్ టు కన్సల్ట్, కంపల్సరీ సైకాట్రిస్ట్ తీసుకోవాలంటే పని చేస్తున్నాడు, ఉన్నట్టు సరిగ్గా చేయట్లేదు, ఫ్యామిలీలో ఏదో డిస్ప్యూట్స్ వస్తానే ఉన్నాయి, ఫ్యామిలీలో పర్సనల్గా అసలు వాడు నీట్గా ఉండట్లేదు, ఏమి చేయట్లేదు, సోషల్గా అందరితో కలవట్లేదు, ఇంతకుముందు బాగా తిరిగేవాడు తిరగట్లేదు. సో ఈ 4 ఏరియాస్లో డిస్టర్బెన్స్ వస్తుంది అంటే వాడు సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నాడని, అప్పుడు కంపల్సరీగా హెల్ప్ తీసుకోవాలి. సో యాజ్ సచ్ వాళ్ళు పలానా డిసీజ్ అని ఐడెంటిఫై చేయలేరు, కానీ ఈ డిస్టర్బెన్సెస్ అయితే కనపడతా ఉంటాయి. కనపడుతున్నప్పుడు మనం ఎమ్మటే హెల్ప్ తీసుకోవాలి. సో నా ఉద్దేశం ఈ వీడియోలో ఏంటి అంటే, ఇప్పుడు ఓపీలో ఒక 2-3 సార్లు చూసిన తర్వాత మేమే సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోండి అన్నాము అంటే మేము హెల్ప్ చేయలేము అని, వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని. అది తప్పుగా భావించకూడదు ఎవరు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు అంటే నాకు రోగం లేదనా, నేను కావాలని చేస్తున్నానన్నారా, ఇట్లాంటి థాట్స్ అనేది రాకుండా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అనగానే పాజిటివ్గా తీసుకున్నారనుకోండి, అది పేషెంట్కి చాలా మంచిది. ప్లస్ డాక్టర్గా ప్రొఫెషనల్గా మేము వాళ్ళ డ్రగ్స్ మేము పెట్టడం అనేది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. సో ఆ హెల్ప్ తీసుకోవాలి అనే అవేర్నెస్ రావడం అనేది ఒక మంచి ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.